హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అడ్డా 24/7 తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఈ క్లాస్లో బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లైక్ స్టేట్ ఎగ్జామ్స్ అండ్ సెంట్రల్ ఎగ్జామ్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జామ్లో మనకి బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ మీద కొన్ని రిలేటెడ్ క్వశ్చన్స్ని అడుగుతూ ఉంటారు. సో లైక్ ఈవెన్ గురుకుల, టెట్, డిఎస్సి ఎగ్జామ్స్ కూడా ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో సీటెట్ ఎగ్జామ్స్కి and also like SSC, CGL, CHSL exams, RRB, SI Constable, Group 4, Group 2, even Group 1. సో ఎవ్రీ ఎగ్జామ్లో మనకి బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ మీద క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. బేసిక్గా బ్లడ్ సర్క్యులేటరీ సిస్టంలో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈరోజు మనం ఈ క్లాస్లో హార్ట్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనే కాన్సెప్ట్ మనకి దేని రిలేటెడ్కి సంబంధించింది అని అంటే, సో ఈచ్ అండ్ ఎవ్రీ అనిమల్లో బ్లడ్ అనేది ఉంటుంది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ అనిమల్స్లో మనకేంటంటే బ్లడ్ అనేది డిఫరెంట్ కలర్స్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో కానీ మనకి బ్లడ్ ఎందుకు ఉంది, అసలు ఏం పని చేస్తుంది అనేది మనకి ఇక్కడ చదువుకోవాలి. ఎస్పెషలీ హ్యూమన్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ గురించి మనం ఈరోజు క్లాస్లో డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, సో బేసిక్గా హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అని అంటే హీఈస్ విలియం హార్వే. ఓకే, విలియం హార్వే. సో విలియం హార్వేని మనం ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేసి చెప్పుకుంటాం. విలియం హార్వే హీఈస్ ద ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్. సో బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ని విలియం హార్వే సో కనిపెట్టినప్పుడు బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 types అని చెప్పేసి మనకు క్లాసిఫై చేశారండి. సో ఏంటి ఆ 2 types ఆఫ్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్? సో దానికంటే ముందు సో హ్యూమన్ బీయింగ్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎందుకుంది, సో బ్లడ్ సర్క్యులేషన్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి, ఏమైనా ఫంక్షన్ చేస్తుందా బ్లడ్ అనేది, లేకపోతే ఊరికే మన బాడీలో బ్లడ్ ఉందంటే ఉందా అని అంటే, బేసిక్గా బ్లడ్ అనేది కొన్ని ఫంక్షన్స్ని చేస్తుందండి. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అవి ఏంటంటే, సో మనం తీసుకునే ఫుడ్ని మన శరీరంలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి సగ్రిగేట్ చేసేది ఏది అని అంటే అది బ్లడ్. ఓకే, సో ఫుడ్ అంటే ఏంటంటే మనం బ్లడ్లో ఫుడ్ ఎలా వెళ్తుంది, గ్లూకోజ్ అనేసి చెప్పుకుంటాం. సో మనం తీసుకున్న ఫుడ్లో ఉన్న న్యూట్రిషన్స్ అన్నిటినీ కూడా బ్లడ్ మన బాడీలో ఉన్న సెల్స్ అన్నిటికీ కూడా సర్క్యులేట్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఆక్సిజన్ ట్రాన్స్ఫర్మేషన్లో కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సో మనం రెస్పిరేషన్ ప్రాసెస్ త్రూ ఆక్సిజన్ తీసుకుంటాం కదా, సో ఆక్సిజన్ని కూడా బ్లడ్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి సర్క్యులేట్ చేస్తుంది. బేసిక్గా ఆక్సిజన్ ట్రాన్స్ఫర్లో ఇన్వాల్వ్ అయ్యేది హిమోగ్లోబిన్. ఆ హిమోగ్లోబిన్ బ్లడ్లోనే ఉంది కాబట్టి సో అది కూడా వన్ ఆఫ్ ద బ్లడ్ ఫంక్షన్ అనేసి మనం చెప్పుకోవచ్చు. ఓకే, అది సెకండ్ ఫంక్షన్. అండ్ ఆల్సో హార్మోన్స్ను కూడా మన బాడీ మొత్తం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి హార్మోన్స్ను కూడా సర్క్యులేట్ చేస్తూ ఉంటుంది. సో అండ్ వన్ మోర్ థింగ్, లాస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఏంటంటే, సో మన బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్స్ అంతా కూడా రిమూవ్ చేసేది ఏది అని అంటే బ్లడ్డేనండి. ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలోకి అప్పుడప్పుడు సమ్ టైప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ వెళ్ళిపోతాయి. సో బ్యాక్టీరియాసో, వైరస్సో, ఫుడ్ త్రూ, ఎయిర్ త్రూ, వాటర్ త్రూ, సో ఇట్లా సమ్ కైండ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి బాడీలోకి వెళ్తాయి కదా. సో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ని మనం మెడిసిన్ వేసుకోనో ట్రీట్మెంట్ తీసుకునో చంపేస్తాం. సో చంపేసిన తర్వాత వాటి డెడ్ బాడీ ఎక్కడికి వెళ్తుంది, సో దట్ ఈజ్ లైక్ ఇన్ఫెక్షన్. అండ్ ఆల్సో బ్లడ్ సెల్స్ కూడా ఆర్బీసీ సెల్స్, డబ్ల్యూబీసీ సెల్స్, ప్లేట్లెట్స్ ఉన్నాయి. ఈ బ్లడ్ సెల్స్ అన్నిటికీ కూడా మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉంటుంది కదా. సో ఆర్బీసీ సెల్స్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 120 days అని అంటాం. సో ఆఫ్టర్ 120 days దే విల్ డీజనరేట్. అండ్ ఆల్సో డబ్ల్యూబీసీ సెల్స్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 12 to 13 days, ప్లేట్లెట్స్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 3 to 7 days. సో ఆఫ్టర్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ సో దే విల్ డీజనరేట్, రైట్. సో దట్ డీజనరేటెడ్ ఆల్ సెల్స్, సో దట్ సెల్స్ ఆర్ ఆల్సో వీ కెన్ కన్సిడర్ యాజ్ ఎ వేస్టేజ్ ఇంప్యూరిటీస్ అని మనం కన్సిడర్ చేస్తాం. ఇవన్నీ కూడా సో ఎక్కడికి వెళ్తాయి, ఓకే, ఏదైనా సెల్స్ డ్యామేజ్ అయ్యి చనిపోయాయి, సో ఇట్లాంటివన్నీ వేస్ట్ థింగ్స్ అనమాట. ఫుడ్ త్రూ, ఎయిర్ త్రూ ఏమైనా పాయిజన్, టాక్సిన్స్ వెళ్ళిపోయాయి, ఇవన్నీ కూడా. సో ఇట్లాంటి వేస్టేజ్ ఇంప్యూరిటీస్ అన్నిటినీ కూడా మన బాడీలో ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా కలెక్ట్ చేసేది ఏది అంటే బ్లడ్ అండి. సో బ్లడ్ కలెక్ట్ చేసి ఎక్కడికి పంపిస్తుంది అని అంటే కిడ్నీలో ఫిల్టర్ అవుతుంది కదా బ్లడ్. సో కిడ్నీలో ఫిల్టర్ చేసి వేస్టేజ్ ఇంప్యూరిటీస్ అన్నీ కూడా మనం ఫిల్టరేషన్ ప్రాసెస్లో బ్లాడర్లోకి వచ్చేసి యూరిన్ త్రూ మనం బయటకు ఎక్స్క్రీట్ చేసేస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా ఈ ఫంక్షన్స్ అన్నీ ఏది చేస్తుంది అని అంటే బ్లడ్డే చేస్తుందండి. సో ఏమేం ఫంక్షన్స్ చేస్తుంది బ్లడ్? సో గ్లూకోజ్ లేదా ఫుడ్ మెటీరియల్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది.
అండ్ ఆల్సో ఆక్సిజన్ సర్క్యులేషన్ టు ఎంటైర్ బాడీ. సో ఎంటైర్ బాడీలో ఆక్సిజన్ని సర్క్యులేట్ చేస్తుంది. అండ్ ఆల్సో హార్మోన్స్, సో హార్మోన్స్ని కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో రిమూవల్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. ఓకే, రిమూవల్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అన్నిటినీ రిమూవ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా బ్లడ్ చేస్తుంది. కాబట్టి సో బ్లడ్ సర్క్యులేషన్ ఫంక్షన్స్ మీకు ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సో ఫంక్షన్ ఈజ్ రిలేటెడ్ టు బ్లడ్ సర్క్యులేషన్ అని అడిగితే మీకు 3 ఆప్షన్స్ ఫంక్షన్స్ ఇచ్చేసి ఒకటి కానిది ఇస్తారు. సో కానిదేదో కనిపెట్టాలి లేదా అయ్యిందేదో కనిపెట్టాలి. సో ఇట్లాంటి క్వశ్చన్స్ మనం ఎగ్జామినేషన్స్లో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటామండి. సో గ్లూకోజ్, ఆక్సిజన్ అండ్ ఆల్సో హార్మోన్స్, వాటర్ అని కూడా చెప్పొచ్చు. సో వీటన్నిటినీ కూడా బ్లడ్ సర్క్యులేట్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఇన్ ద బాడీ. అండ్ ఆల్సో ఇట్స్ ఇన్వాల్వింగ్ ఇన్ ద రిమూవల్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఫ్రమ్ ద బాడీ. సో బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్స్ని కూడా రిమూవ్ చేసేది ఏదైనా అంటే బ్లడ్ అనమాట. సో దిస్ ఎంటైర్ థింగ్ సో రిలేటెడ్ టు బ్లడ్ సర్క్యులేషన్ ఫంక్షన్స్. ఇవన్నీ బ్లడ్ సర్క్యులేటరీ ఫంక్షన్స్ అని మనం చెప్పొచ్చు. సో ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ మనం విలియం హార్వే అని చెప్పుకున్నాం కదా. సో యాజ్ పర్ విలియం హార్వే బ్లడ్ సర్క్యులేషన్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. ఓకే, విలియం హార్వే ప్రకారం రక్త ప్రసరణ వ్యవస్థ లేదా బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఎన్ని రకాలు అని అంటే 2 రకాలండి. సో ఏంటా 2 రకాలైన రక్త ప్రసరణ వ్యవస్థ అని అంటే ఫస్ట్ వచ్చేసి మోనోసైకిల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అండ్ డైసైకిల్ ఆర్ బైసైకిల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అని 2 రకాలైన రక్త ప్రసరణ వ్యవస్థ అనేది ఉంటుంది. సో నేను ఇక్కడ రాస్తున్నా చూడండి. సో ఫస్ట్ టైప్ మోనోసైకిల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేసి మనం చెప్తాం. మోనోసైకిల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే తెలుగులో ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ అని కూడా చెప్పొచ్చు. మోనోసైకిల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ఏంటంటే ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ అని చెప్తాం. ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ, ఇది ఫస్ట్. సెకండ్ టైప్ వచ్చేసి బైసైకిల్ ఆర్ డైసైకిల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అనేసి మనము చెప్పుకుంటాం అన్నమాట. ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ. సో ఇట్లా 2 టైప్స్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది యాజ్ పర్ విలియం హార్వే. సో ఏంటండి మోనోసైకిల్ లేదా ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటే ఏంటి, బైసైకిల్ లేదా ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటే ఏంటి అని అంటే, మోనోసైకిల్ లేదా ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ అని అంటే హార్ట్కి ఒకేసారి బ్లడ్ వస్తే దాన్ని మనం ఏకవలయ లేదా మోనోసైకిల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అని పిలుస్తాం. అలా కాకుండా హార్ట్కి 2 సార్లు కన్నా బ్లడ్ వస్తే దాన్ని డైసైకిల్ బ్లడ్ సర్క్యులేషన్ లేదా ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అనేసి పిలుస్తాం. ఓకే, ఇఫ్ the heart receives a blood only one time, that is monocycle blood circulatory system. If the heart receives blood twice, that is like bicycle or dicycle blood circulatory system అనేసి మనము చెప్పుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇది హార్ట్ అనుకుందాం. ఓకే, సో లైక్ సో దిస్ ఈజ్ లైక్ హార్ట్. పైన మనకి కింద ఏముంటాయంటే బాడీ పార్ట్స్ ఉంటాయి. సో పైన వచ్చేసి లంగ్స్ ఉంటాయండి. ఓకే, పైన లంగ్స్ ఉంటాయి. సో హార్ట్ అనేది లంగ్స్కి పైన ఉంటుందా కింద ఉంటుందా అంటే పైన కింద కాదు, ఎగ్జాక్ట్గా ఏమంటామంటే ఇట్స్ సిచ్యువేటెడ్ ఇన్ బిట్వీన్ ద 2 లంగ్స్ అని చెప్తాం. 2 లంగ్స్ మధ్యలో అనేది హార్ట్ ఉంటుంది అనమాట. ఓకే, 2 లంగ్స్కి మధ్యలో హార్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇనీషియల్గా మన బాడీ పార్ట్స్లో ఉన్న బ్లడ్ ఏదంటే కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఉంటుందండి. సో దీన్నే మనం ఇంప్యూర్ బ్లడ్ అనేసి కూడా చెప్పొచ్చు. ఈ కార్బాక్సీ హిమోగ్లోబిన్ బాడీ పార్ట్స్ నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే డైరెక్ట్గా లంగ్స్కి వెళ్తుంది. సో లంగ్స్లో రెస్పిరేషన్ ప్రాసెస్ త్రూ మనం ఆక్సిజన్ని తీసుకుంటాం కదా. సో ఈ కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో కలిసి ఆక్సీ హిమోగ్లోబిన్గా కన్వర్ట్ అవుతుంది, HbCO2. సో ఆక్సీ హిమోగ్లోబిన్గా కన్వర్ట్ అయిన బ్లడ్ ఎప్పుడు కూడా ఏ కలర్లో ఉంటుంది అని అంటే రెడ్ కలర్లో ఉంటుందండి. If the hemoglobin is react with carbon dioxide, so the blood color will be like blue in color. If the hemoglobin is react with oxygen, the blood turn as a red in color. ఓకే, సో హిమోగ్లోబిన్ అనేది కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అయితే బ్లూ కలర్లో ఉంటుంది, ఆక్సిజన్తో రియాక్ట్ అయితే రెడ్ కలర్లో ఉంటుంది. సో ఆక్సిజన్తో రియాక్ట్ అయిన తర్వాత హిమోగ్లోబిన్ని మనం ఆక్సీ హిమోగ్లోబిన్ అనేసి చెప్పుకుంటాం. ఆక్సీ హిమోగ్లోబిన్ అనేది ప్యూరిఫైడ్ బ్లడ్ అన్నమాట. ఓకే, సో కాబట్టి ఈ ఆక్సీ హిమోగ్లోబిన్ లంగ్స్ నుంచి ఎక్కడికి వస్తుంది అంటే హార్ట్కి వస్తుంది, హార్ట్ నుంచి ఫైనల్గా బాడీ పార్ట్స్కి వస్తుంది అనమాట. ఓకే,
చూడండి ఇక్కడ నుంచి వెళ్ళిందేమో కార్బాక్సీ హిమోగ్లోబిన్ వెళ్ళింది, బట్ వచ్చిందేమో ఆక్సీ హిమోగ్లోబిన్గా వచ్చింది. అంటే ఈ కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఆక్సీ హిమోగ్లోబిన్గా ఎక్కడ కన్వర్ట్ అయింది అని అంటే లంగ్స్లో కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు హార్ట్కి ఇక్కడ ఎన్నిసార్లు బ్లడ్ వచ్చింది అని అంటే ఓన్లీ 1 టైం హార్ట్కి బ్లడ్ వచ్చిందండి. అది ప్యూర్ బ్లడ్డా ఇంప్యూర్ బ్లడ్డా అంటే ప్యూర్ బ్లడ్ వచ్చింది, దట్ ఈస్ రెడ్ బ్లడ్. దాన్నే మనం ఆక్సీ హిమోగ్లోబిన్ అనేసి చెప్పుకుంటాం, ఆక్సీ హిమోగ్లోబిన్. సో ఇక్కడ హార్ట్కి ఒకేసారి బ్లడ్ వచ్చింది కాబట్టి దీన్ని మనం మోనోసైకిల్ లేదా ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ అనేసి చెప్పుకోవచ్చు. దీనికి ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఫిషెస్ అండి. సో ఫిషెస్లో మోనోసైకిల్ లేదా ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ అనేది మనము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ, బైసైకిల్ ఆర్ డైసైకిల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటున్నాం కదా. సో ఇందులో ఎలా జరుగుతుంది సర్క్యులేషన్ అని అంటే, సో హార్ట్కి ఏమవుతుందంటే 2 టైమ్స్ బ్లడ్ అనేది వస్తుంది. సో కింద బాడీ పార్ట్స్, పైన ఇక్కడ మనకి లంగ్స్ ఉంటాయి. ఫస్ట్ ఇనీషియల్గా బాడీ పార్ట్స్లో ఉన్న బ్లడ్ ఏం చెప్పుకున్నాం మనం, సో కార్బాక్సీ హిమోగ్లోబిన్ అని చెప్పుకున్నాం, బ్లూ కలర్లో ఉంటుంది. ఈ కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఫస్ట్ హార్ట్కి వెళ్తుంది, హార్ట్ నుంచి మళ్ళీ లంగ్స్కి వెళ్తుంది. లంగ్స్లో కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో కంబైండ్ అయ్యి దేనిగా కన్వర్ట్ అవుతుందంటే ఆక్సీ హిమోగ్లోబిన్గా కన్వర్ట్ అవుతుంది. సో ఆక్సీ హిమోగ్లోబిన్ ఈజ్ ద ప్యూరిఫైడ్ బ్లడ్. ఇక్కడ నుంచి మళ్ళీ ఇది హార్ట్కి వచ్చి హార్ట్ నుంచి బాడీ పార్ట్స్కి వస్తుంది. సో దీన్ని మనం బైసైకిల్ ఆర్ ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అనేసి చెప్పుకుంటాం. ఎందుకంటే హార్ట్కి ఇక్కడ 2 టైమ్స్ బ్లడ్ వచ్చిందండి. ఓకే, ప్యూర్ బ్లడ్ వచ్చింది, ఇంప్యూర్ బ్లడ్ వచ్చింది, బ్యాడ్ బ్లడ్ వచ్చింది, గుడ్ బ్లడ్ వచ్చింది, బ్లూ వచ్చింది, రెడ్ వచ్చింది. అంటే కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఆక్సీ హిమోగ్లోబిన్ రెండు హార్ట్కి వచ్చే సర్క్యులేట్ అయ్యాయి కాబట్టి సో ఈ సర్క్యులేషన్ని మనం బైసైకిల్ ఆర్ ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అనేసి మనము చెప్పుకుంటాం అన్నమాట. ఓకేనా. చూడండి రైట్ సైడ్ మొత్తం బ్లూ బ్లడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ మొత్తం రెడ్ బ్లడ్ ఉంటుంది. సో ఫస్ట్ ఏమో ఇనీషియల్గా బాడీ పార్ట్స్లో కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఉంటుంది, ఇదేమో లంగ్స్లో ఆక్సీ హిమోగ్లోబిన్గా కన్వర్ట్ అవుతుంది, అక్కడ కన్వర్ట్ అయ్యి మళ్ళీ హార్ట్ ద్వారానే బాడీ పార్ట్స్కి వస్తుంది. అంటే హార్ట్ ఎండ్ ఆఫ్ ది డే బాడీ పార్ట్స్కి ఆక్సీ హిమోగ్లోబిన్ అనేది పంప్ చేస్తుంది అనమాట. సో దాన్ని మనం ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అనేసి చెప్పుకుంటున్నాం. ఈ ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థకి ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏం చెప్పొచ్చు అని అంటే కనుక, సో యాంఫీబియన్స్ అంటే ఏంటంటే ఉభయచరాలు. ఓకే, రెప్టైల్స్ అంటే సరీసృపాలు, నెక్స్ట్ వచ్చేసి బర్డ్స్ పక్షులు, అండ్ మమ్మల్స్ క్షీరదాలు. పాలిచ్చి పెంచే జంతువులని మనం క్షీరదాలు లేదా మమ్మల్స్ అంటాం. నేల మీద పాకే వాటిని రెప్టైల్స్ లేదా సరీసృపాలు అంటాం. ఉభయచరాలు అని అంటే ఏంటంటే వాటర్లో అండ్ ల్యాండ్ మీద రెండింటి మీద సర్వైవ్ అయ్యే వాటిని యాంఫీబియన్స్ లేదా ఉభయచరాలు అని అంటాం. వీటన్నింటిలో కూడా సో బైసైకిల్ రక్త ప్రసరణ వ్యవస్థ, ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ జరుగుతుంది. సో ఫిషెస్లో మాత్రం ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ జరుగుతుంది. ఏకవలయ అంటే హార్ట్కి ఒకేసారి బ్లడ్ రావడం, ద్వివలయ అని అంటే 2 సార్లు బ్లడ్ రావడం. ఓకే, ఇది మోనోసైకిల్ అండ్ బైసైకిల్. నెక్స్ట్ ఇంకా యాజ్ పర్ బ్లడ్ సర్క్యులేషన్, సో బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. ఓకే, అంటే రక్తం ప్రవహించే విధానాన్ని బట్టి రక్త ప్రసరణ వ్యవస్థ మళ్ళీ 2 రకాలుగా విభజించారనమాట. సో ఏంటి ఆ మళ్ళీ 2 రకాలు అని అంటే, దట్ ఈజ్ లైక్ వన్ ఈజ్ ఓపెన్ వెజల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అండ్ క్లోజ్డ్ వెజల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అని 2 టైప్స్ ఉంటుందండి. ఓపెన్ వెజల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ దీన్నే వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అనేసి మనం చెప్తాం, వివృత రక్త ప్రసరణ వ్యవస్థ. నెక్స్ట్ క్లోజ్డ్ వెజల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఓకే, సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ. సో ఇట్లా 2 టైప్స్. సో ఓపెన్ వెజల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్, క్లోజ్డ్ వెజల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్. వివృత రక్త ప్రసరణ వ్యవస్థ, సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ అని 2 రకాలుగా ఉంటుంది. సో బేసిక్గా సో ప్రతి ఒక్క మానవుడిలో రక్తం అనేది ఎలా సరఫరా అవుతుంది అని అంటే ధమనుల ద్వారా, సిరుల ద్వారా రక్తం అనేది ఒక చోట నుంచి ఇంకో చోటకి సరఫరా అవుతుంది అనమాట. అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఈజ్ హ్యాపెండ్ త్రూ ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అని చెప్పుకుంటాం. సో ఆర్టరీస్, వెయిన్స్ అంటే ఏంటి, ధమనులు, సిరుల ద్వారా రక్తం అనేది సరఫరా జరుగుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏదైనా ఒక బ్లడ్ వెజల్ అనుకుందాం, ఆర్టరీ కానీ వెయిన్ కానీ ఏదో ఒక వెజల్. సో బ్లడ్ ఏమవుతుందంటే ఈ వెజల్ లోపల, వెజల్ త్రూ ఇలా సర్క్యులేట్ అయింది అనుకోండి,
సో దీన్ని మనం క్లోజ్డ్ వెజల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ లేదా సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ అనేసి మనం పిలవచ్చు. ఓకే, బ్లడ్ సర్క్యులేషన్ ఈజ్ హ్యాపెన్స్ ఇన్సైడ్ ఆఫ్ ద వెజల్, అంటే వెజల్ లోపల ఆర్ త్రూ వెజల్ ద్వారా గన ప్రవహిస్తే దాన్ని మనం క్లోజ్డ్ వెజల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ లేదా సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ అనేసి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఓపెన్ వెజల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ఏంటంటే బ్లడ్ అనేది ఇట్లా వెజల్లో కాకుండా వెజల్ బయట ఎటు పడితే అటు జిగ్జాగ్ డైరెక్షన్లో, అంటే ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ బాడీ మొత్తం ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ అల్లా దూరిపోతూ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ లైక్ ఓపెన్ వెజల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ద బ్లడ్ సర్క్యులేషన్ ఈజ్ హ్యాపెండ్ ఇన్సైడ్ ఆఫ్ ద వెజల్, దట్ ఈస్ క్లోజ్డ్ వెజల్ బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్, దాన్నే సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ అని అంటారు. ఇఫ్ ఇన్ కేస్ ద బ్లడ్ సర్క్యులేషన్ ఈజ్ హ్యాపెండ్ అపార్ట్ ఫ్రమ్ ద వెజల్, ఓకే, అపార్ట్ ఫ్రమ్ ద వెజల్ లైక్ ఏ జిగ్జాగ్ డైరెక్షన్స్, సో ఇట్లా కన్నా సర్క్యులేషన్ అయితే దాన్ని మనం క్లోజ్డ్ ఓపెన్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ లేదా వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అనేసి మనం చెప్పొచ్చు. సో వివృత రక్త ప్రసరణ వ్యవస్థకి ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏవేవి అని అంటే కాక్రోచ్. ఓకే, సో కాక్రోచ్ వివృత రక్త ప్రసరణ వ్యవస్థకి ఎగ్జాంపుల్, అండ్ ఆల్సో స్నెయిల్. ఓకే, కాక్రోచ్ అండ్ స్నెయిల్, నత్తలు. సో బొద్దింకలు, నత్తలు వివృత రక్త ప్రసరణ వ్యవస్థకి ది బెస్ట్ ఎగ్జాంపుల్స్గా మనము చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా పోతే క్లోజ్డ్ వెజల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ సంవృత రక్త ప్రసరణ వ్యవస్థకి ఎగ్జాంపుల్స్ ఏంటంటే మళ్ళీ యాంఫీబియన్స్ ఉభయచరాలు, అండ్ రెప్టైల్స్ అంటే సరీసృపాలు, నెక్స్ట్ బర్డ్స్ పక్షులు, అండ్ మామల్స్ క్షీరదాలు. ఓకే, ఇవన్నీ సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ లేదా క్లోజ్డ్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్కి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో వివృత రక్త ప్రసరణ ఓపెన్ వెజల్ బ్లడ్ సర్క్యులేషన్ అంటే ఏంటంటే సో వెజల్ బయట బ్లడ్ సరఫరా అయితే ఓపెన్ వెజల్, ఎగ్జాంపుల్ కాక్రోచ్ అండ్ స్నెయిల్. వెజల్ లోపల బ్లడ్ సర్క్యులేషన్ కనుక జరిగితే దాన్ని మనం క్లోజ్డ్ వెజల్ బ్లడ్ సర్క్యులేషన్ అంటాం, ఎగ్జాంపుల్ యాంఫీబియన్స్, రెప్టైల్స్, బర్డ్స్ అండ్ మమ్మల్స్. ఓకే, ఇవి మళ్ళీ మనకి రక్త ప్రసరణ వ్యవస్థను బట్టి రెండు రకాలుగా విభజించారు. ఓకే, నెక్స్ట్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ గురించి, ఈ కాన్సెప్ట్ గురించి మనం కంప్లీట్గా చదువుకోవాలంటే సో ఈ కాన్సెప్ట్లో మనము 4 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేయాలి. సో ఏంటా 4 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అని అంటే, వన్ ఈజ్ హార్ట్. సో హార్ట్ లేదా హృదయం అని అంటాం, గుండె. సో గుండె గురించి మనం కంప్లీట్గా చదువుకోవాలి. తర్వాత బ్లడ్, ఓకే, రక్తం గురించి కంప్లీట్గా చదవాలి. నెక్స్ట్ బ్లడ్ వెజల్స్ అంటే రక్త నాళాల గురించి కంప్లీట్గా చదువుకోవాలి. నెక్స్ట్ బ్లడ్ గ్రూప్స్ అంటే రక్త గ్రూపులు, ఓకే, వీటి గురించి కంప్లీట్గా చదువుకోవాలి. సో ఈ 4 కాన్సెప్ట్స్ని కనుక మనం కవర్ చేస్తే బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది అయిపోతుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ వచ్చి మనము హార్ట్, సెకండ్ వచ్చి బ్లడ్, థర్డ్ బ్లడ్ వెజల్స్, 4 బ్లడ్ గ్రూప్స్. ఈ 4 కాన్సెప్ట్స్ మీద మనం ఇప్పుడు ఫోకస్ చేయాలి. సో ఫస్ట్ మన హార్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, హార్ట్ గురించి మనం స్టార్ట్ చేద్దాం. సో హార్ట్ని మనం గుండె అనేసి చెప్పుకుంటాం. స్టడీ ఆఫ్ హార్ట్ ఈస్ కాల్డ్ సో కార్డియాలజీ అనేసి మనం చెప్తాం. కార్డియాలజీ, సో గుండె యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఏమని చెప్తామంటే కార్డియాలజీ అని అంటాం. స్టడీ ఆఫ్ హార్ట్ ఈస్ కాల్డ్ కార్డియాలజీ అనేసి మనం చెప్పుకుంటూ ఉంటాం. సో ఈ హార్ట్ అనేది శరీరంలో ఎక్కడ ఉంటుంది అని అంటే 2 లంగ్స్కి మధ్యలో డయాస్టీమా అనే ప్లేస్లో హార్ట్ అనేది ప్లేస్ అయి ఉంటుందండి. ఓకే, డయాస్టీమా అనే ప్లేస్లో. సో ఇన్ బిట్వీన్ 2 lungs there is a one space that is like diastema. So heart is situated in diastema. ఓకే, డయాస్టీమా 2 ఊపిరితిత్తుల మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశాన్ని డయాస్టీమా అని అంటాం. ఆ డయాస్టీమాలో హార్ట్ అనేది, గుండె అనేది అమరి ఉంటుందన్నమాట. ఓకే, సో గుండె అనేది సో ఎంత పరిమాణంలో ఉంటుంది అని అంటే సో ఎవరి ఎడమ చేతి పిడికలంత పరిమాణంలో గుండె అనేది అమరి ఉంటుంది అని మనం చదువుకుంటూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ గుండె యొక్క బరువు ఎంత? సో హార్ట్ వెయిట్. సో గుండె బరువు హార్ట్ వెయిట్ ఎంత అని చెప్తాము అని అంటే 300 grams అని చెప్పుకుంటామండి. ఓకే, గుండె యొక్క బరువు ఎంత అని అంటే 300 grams. సో ఫీమేల్స్లో హార్ట్ వెయిట్ ఎంత అని ఎక్కడైనా అడిగితే మీకు 280 grams అని గుర్తుపెట్టుకోవాలి. 280 grams. సో ఓవరాల్గా హార్ట్ వెయిట్ ఎంత అని అంటే 300 grams. సో రేర్గా అక్కడక్కడ కొన్ని ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు ఫీమేల్లో హార్ట్ వెయిట్ ఎంత అనేసి.
సో ఫీమేల్లో హార్ట్ వెయిట్ ఎంత అంటే 20 grams లెస్ ఉంటుంది, అంటే 280 grams అనేది ఫీమేల్లో హార్ట్ వెయిట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ హార్ట్ చుట్టూ మనకి 3 layers ఉంటాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది హార్ట్ అయితే ఈ హార్ట్ చుట్టూ మనకి 3 layers ఉంటాయి అన్నమాట. లైక్ దిస్ 1 2 3 ఇట్లా. ఈ 3 layers ని మనం ఏమంటామంటే పెరికార్డియల్ లేయర్స్ అనేసి పిలుస్తాం. పెరికార్డియల్ లేయర్స్, పెరికార్డియల్ లేయర్స్. హార్ట్ లేయర్స్ వీ కెన్ కాల్ as పెరికార్డియల్ లేయర్స్. పెరికార్డియల్ త్వచాలు అని అంటాం. పెరి అంటే అవుట్ సైడ్ అని అర్థం, కార్డియా అని అంటే హార్ట్ అని అర్థం, లేయర్స్ అంటే త్వచాలు, అంటే హార్ట్ చుట్టూ బయట ఆవరించి ఉన్న త్వచాలను మనం పెరికార్డియల్ లేయర్స్ అనేసి చెప్పుకుంటాం. ఈ పెరికార్డియల్స్ లేయర్స్ మధ్యలో ఒక థిక్ ఫ్లూయిడ్ ఉంటుందండి. సో దీన్నే మనం పెరికార్డియల్ ద్రవం లేదా పెరికార్డియల్ ఫ్లూయిడ్ అనేసి మనం చెప్పుకుంటాం. పెరికార్డియల్ ద్రవం లేదా పెరికార్డియల్ ఫ్లూయిడ్ అనేసి మనం చెప్పుకుంటాం. ఈ ఫ్లూయిడ్ ఏం చేస్తుందంటే హార్ట్ని అఘాతాల నుంచి రక్షిస్తూ ఉంటుంది, హార్ట్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, దట్ ఈస్ లైక్ ఫ్లూయిడ్. ఇంకా హార్ట్లో మొత్తం ఎన్ని వాల్స్ ఉంటాయని అంటే, సో దర్ ఈస్ అ 4 walls ఆర్ ప్రజెంట్ ఇన్ ద హార్ట్. దట్ ఈస్ లైక్ ఇట్లా మనకి హార్ట్లో ఫస్ట్ 4 ఛాంబర్స్ ఉంటాయండి. ఓకే, ఛాంబర్స్ ఉంటాయి. ఆ ఛాంబర్స్ మధ్యలో మనకి మళ్ళీ డిఫరెంట్ వాల్స్ ఉంటాయి. సో వాల్స్ అంటే ఏంటంటే కవాటాలు అని అంటాం. సో హార్ట్లో ఉన్న ఈ 4 ఛాంబర్స్ ఏంటివి అని అంటే, సో రైట్ ఆర్ట్రియా, పైన ఉన్నవి ఆర్ట్రియాస్ అని అంటాం. రైట్ సైడ్ ఉన్నది రైట్ ఆర్ట్రియా, లెఫ్ట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ ఆర్ట్రియా, అండ్ కిందేమో రైట్ వెంట్రికల్. ఓకే, రైట్ వెంట్రికల్ అండ్ లెఫ్ట్ వెంట్రికల్. సో ఇట్లా మనకి 4 ఛాంబర్స్ ఉంటాయి. రైట్ ఆర్ట్రియా అంటే కుడి కర్ణిక అంటాం, లెఫ్ట్ ఆర్ట్రియా అంటే ఎడమ కర్ణిక. సో రైట్ వెంట్రికల్ మీన్స్ కుడి జఠరిక, లెఫ్ట్ వెంట్రికల్ అంటే ఏంటంటే ఎడమ జఠరిక. సో పైన కర్ణికలు ఉంటాయి, కింద జఠరికలు ఉంటాయి. సో ఇట్లా హార్ట్లో మొత్తం మనకి ఎన్ని గదులు ఉంటాయంటే 4 గదుల గుండె అనేది సో మానవునిలో మనం గమనిస్తూ ఉంటాం. ఓకేనా? ఓకే, సో మరి హార్ట్లో ఎన్ని వాల్స్ ఉంటాయి? ఓకే, వాల్స్ ఎన్ని ఉన్నాయి మనకి హార్ట్లో అని అంటే చూద్దాం. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక డయాగ్రామ్ వేస్తాను చూడండి. మీకు ఈ డయాగ్రామ్ కనుక గుర్తుంటే సో ఈజీగా మీరు లైక్ హార్ట్ వాల్స్ అండ్ బ్లడ్ సర్క్యులేషన్ ఎలా అవుతుంది ఇవన్నీ కూడా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ లైక్ హార్ట్. ఓకే, 4 ఛాంబర్డ్ హార్ట్ ఉంటుంది కదా మనకి. సో దీన్ని మనం రైట్ ఆర్ట్రియా అంటాం, అండ్ దిస్ ఈజ్ లెఫ్ట్ ఆర్ట్రియా, అండ్ దిస్ ఈజ్ రైట్ వెంట్రికల్ అండ్ లెఫ్ట్ వెంట్రికల్. ఇట్లా 4 ఛాంబర్స్ ఉంటాయి. కిందేమో బాడీ పార్ట్స్ ఉంటాయి, శరీర భాగాలు. పైన ఏమో లంగ్స్ లేదా ఊపిరితిత్తులు ఉంటాయి. సో యాక్చువల్లీ హార్ట్ అనేది లంగ్స్ లేదా ఊపిరితిత్తులకి మధ్యలో ఉంటుంది. నేను ఇక్కడ పైన కింద అని ఎందుకు వేసానంటే మీకు సర్క్యులేషన్ ఈజీగా అర్థం అవడానికి నేను అలా వేశాను. సో ఫస్ట్ ఇనీషియల్గా మన బాడీ పార్ట్స్లో ఏ బ్లడ్ ఉంటుంది అని అంటే కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఉంటుంది కదా. సో కార్బాక్సీ హిమోగ్లోబిన్ బ్లూ బ్లడ్ అనమాట. సో బాడీ పార్ట్స్ నుంచి కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది? రైట్ ఆర్టరియాలోకి వెళ్తుంది. యాక్చువల్లీ రైట్ ఆర్టరియా దగ్గర బ్లడ్ లోపలికి వెళ్ళడానికి ఇక్కడ ఒక వాల్ ఉంటుందండి. ఈ వాల్ని మనం ఏమని పిలుస్తామంటే యూస్టీచియన్ వాల్ అనేసి పిలుస్తాం. ఓకే, యూస్టీచియన్ వాల్ అనేసి పిలుస్తాం. యూస్టీచియన్ వాల్ అనేసి పిలుస్తాం. యూస్టీచియన్ కవాటం అని పిలుస్తాం. సో రైట్ ఆర్టరియాలోకి వెళ్ళిన బ్లడ్ రైట్ ఆర్టరియా నుంచి లెఫ్ట్ వెంట్రికల్లోకి రావాలి కదా. లెఫ్ట్ వెంట్రికల్లోకి రావడానికి ఇక్కడ మళ్ళీ 3 వాల్స్ ఉంటాయి. ఈ 3 వాల్స్ త్రూ బ్లడ్ ఏమవుతుందంటే రైట్ ఆర్టరియా నుంచి రైట్ వెంట్రికల్ లోపలికి వస్తుంది అనమాట. ఈ 3 వాల్స్ని మనం ఏమని పిలుస్తామంటే ట్రైకస్పిడ్ వాల్స్ అనేసి పిలుస్తాం. ఏమని పిలుస్తాం? ట్రైకస్పిడ్ వాల్స్. సో ట్రైకస్పిడ్ వాల్స్ వీటినే మనం త్రిపత్ర కవాటాలు అనేసి మనం చెప్పుకుంటూ ఉంటాం. త్రిపత్ర కవాటాలు అంటాం తెలుగులో. ఈ 3 ట్రైకస్పిడ్ వాల్స్ని త్రిపత్ర కవాటాలు అని మనం పిలిచాం. నెక్స్ట్ బ్లడ్ రైట్ వెంట్రికల్ నుంచి ప్యూరిఫికేషన్ కోసం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని అంటే ఇంకో వాల్ నుంచి లంగ్స్లోకి వెళ్తుంది. ఈ వాల్ని మనం ఏం చెప్పుకోవచ్చు అని అంటే ఈ వాల్ నుంచి బ్లడ్ అనేది లంగ్స్లోకి వెళ్తుంది కదా. అంటే ఈ వాల్ దేంతో కనెక్షన్లో ఉంది అంటే లంగ్స్తో కనెక్షన్లో ఉంది. సో లంగ్స్తో కనెక్షన్లో ఉన్న వాల్ని కానీ వెజల్ని కానీ మనం ఏమని డినామినేట్ చేయొచ్చు అని అంటే పల్మోనరీ అనే వర్డ్తో పిలవచ్చు. అంటే ఈ వాల్ని మనం
పల్మనరీ వాల్ అని పిలవచ్చు. ఎందుకు అని అంటే స్టడీ ఆఫ్ లంగ్స్ ఇస్ కాల్డ్ పల్మనాలజీ అని అంటాం కదా. అంటే వాల్ కానీ వెజల్ కానీ లంగ్స్తో కనెక్షన్లో ఉంటే దాన్ని పల్మనరీ వెజల్ లేదా పల్మనరీ వాల్ అని పిలవచ్చు. తెలుగులో అయితే పుపుస కవాటాలు, ఓకే, పుపుస ధమని లేదా పుపుస సిర. సో అట్లా పుపుస అని అంటే ఏంటంటే లంగ్స్ రిలేటెడ్ వర్డ్, అది పల్మనరీ అని చెప్పొచ్చు. సో ఇది బ్లడ్ని లంగ్స్కి తీసుకెళ్తుంది కాబట్టి దీన్ని పల్మనరీ వాల్ అని మనం చెప్పుకుంటాం. సో లంగ్స్లోకి వెళ్ళిన బ్లడ్, సో కార్బాక్సీ హిమోగ్లోబిన్ వెళ్ళింది కాబట్టి ఇక్కడ బ్లడ్ ఏమవుతుందంటే ఆక్సిజన్తో కలిసి ఆక్సీ హిమోగ్లోబిన్గా కన్వర్ట్ అవుతుంది. సో ఆక్సీ హిమోగ్లోబిన్ బ్లడ్ అనేది రెడ్ కలర్లో ఉంటుంది. దట్ ఈస్ లైక్ ప్యూర్ బ్లడ్ అనేసి మనం చెప్పుకున్నాం. ఈ ఆక్సీ హిమోగ్లోబిన్తో ఉన్న బ్లడ్ లంగ్స్ నుంచి మళ్ళీ ఎక్కడికి వస్తుంది అంటే లెఫ్ట్ ఆర్టరియాలోకి వస్తుంది. లెఫ్ట్ ఆర్టరియాలోకి బ్లడ్ వెళ్ళడానికి ఇక్కడ కూడా ఒక వాల్ ఉంటుంది. ఈ వాల్ని కూడా మనం, ఇది కూడా లంగ్స్తోనే కనెక్షన్లో ఉంది కాబట్టి దీన్ని కూడా మనం పల్మనరీ వాల్ అనేసి మనం పిలవచ్చు. పల్మనరీ వాల్ అనేసి. మరి కింద ఉన్న పల్మనరీ వాల్కి దానికి డిఫరెన్స్ ఏంటి అని అంటే, సో ఇక్కడేమో పల్మనరీ వాల్ రైట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని మనం రైట్ పల్మనరీ వాల్ అని అంటాం. దీన్ని మనం లెఫ్ట్ పల్మనరీ వాల్ అనేసి పిలవచ్చు. సో ఇప్పుడు రైట్ పల్మనరీ వాల్ ఫంక్షన్ ఏంటి అంటే ఏం చెప్పొచ్చు? సో రైట్ పల్మనరీ వాల్ సర్క్యులేట్స్ ద బ్లడ్ ఫ్రమ్ రైట్ వెంట్రికల్ టు ద లంగ్స్ అని చెప్పొచ్చు. మరి లెఫ్ట్ పల్మనరీ వాల్ ఫంక్షన్ ఏంటంటే ఇట్ సర్క్యులేట్స్ ద ఆక్సీ హిమోగ్లోబిన్ బ్లడ్ ఫ్రమ్ లంగ్స్ టు లెఫ్ట్ ఆర్టరియా. ఓకే, సో రైట్ పల్మనరీ వాల్ ఏమో బ్యాడ్ బ్లడ్ని సర్క్యులేట్ చేస్తుంది, లెఫ్ట్ పల్మనరీ వాల్ ఏమో గుడ్ బ్లడ్ని సర్క్యులేట్ చేస్తుంది అనమాట. ఓకే, అలా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు లెఫ్ట్ ఆర్టరియాలోకి వచ్చిన ఈ గుడ్ బ్లడ్ మళ్ళీ లెఫ్ట్ వెంట్రికల్లోకి రావాలంటే ఇక్కడ కూడా మళ్ళీ 2 వాల్స్ ఉంటాయండి. ఈ వాల్స్ని మనం డైకస్పిడ్ వాల్స్ అనేసి పిలవచ్చు. డైకస్పిడ్ వాల్స్ అంటే ద్విపత్ర కవాటాలు అనేసి మనం పిలుచుకుంటాం. ద్విపత్ర కవాటాలు. ఈ కవాటాల గుండా లెఫ్ట్ ఆర్టరియాలో ఉన్న బ్లడ్ లెఫ్ట్ వెంట్రికల్లోకి వస్తుంది. ఆ లెఫ్ట్ వెంట్రికల్ నుంచి మళ్ళీ ఇక్కడ సో ఆరోటా అనే ఒక వాల్ ఉంటుందండి. ఓకే, ఆరోటా అనే వాల్. ఈ వాల్ నుంచి ఈ ఆక్సీ హిమోగ్లోబిన్ మళ్ళీ బాడీ పార్ట్స్కి వస్తుంది అనమాట. ఓకే, ఇట్లా అనేది మన శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. సో మీకు ఎగ్జామ్లో బ్లడ్ సర్క్యులేషన్ ఎలా జరుగుతుంది అనే ఒక సీక్వెన్స్ కూడా అడుగుతూ ఉంటారు. సో సీక్వెన్స్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాడీ పార్ట్స్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ బాడీ పార్ట్స్కే వస్తుంది. సో ఇదంతా క్లాక్ వైజ్ డైరెక్షన్లో, ఈ డైరెక్షన్లోనే బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది. ఓన్లీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే అవుతుందండి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో అవ్వదు. ఒకవేళ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది అని అంటే ఇక్కడ ఎక్కడో వాల్స్ ఏదో బ్లాక్ అయ్యాయి అని దాని అర్థం. సో వాల్స్ బ్లాక్ అయితే హార్ట్ అటాక్ వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి అని దాని అర్థం. ఓకేనా, హార్ట్ అటాక్ వస్తుంది, హార్ట్ స్ట్రోక్ వస్తుంది. కాబట్టి బ్లడ్ ఆల్వేస్ దే కెన్ బి సర్క్యులేట్స్ ఇన్ ఏ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఓన్లీ. ఓకే, క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే బ్లడ్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది, అలాగే అవ్వాలి కూడా. ఓకే, సో దట్ ఈస్ లైక్ ఇప్పుడు మనకి ఇవన్నీ వాల్స్. ఇప్పుడు మీకు ఈ వాల్స్ ఫంక్షన్స్ ఏంటి అని ఒకవేళ ఎగ్జామ్లో అడిగితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏమేమో వాల్స్ చూసాం కదా. మనం ఫస్ట్ ఏమో యూస్టిచియన్ వాల్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. సో యూస్టిచియన్ వాల్ ఫంక్షన్ ఏంటి అంటే ఏం చెప్పాలి? యూస్టిచియన్ వాల్ ఫంక్షన్. సో యూస్టిచియన్ వాల్ ఫంక్షన్ ఏంటి అంటే ఏం చెప్పాలి? సో ఇట్ సర్క్యులేట్స్ ద బ్లడ్ ఫ్రమ్ బాడీ పార్ట్స్ టు రైట్ ఆర్టరియా. సో రైట్ ఆర్టరియా నుంచి బ్లడ్ని బాడీ పార్ట్స్కి పంపించింది. సో కానీ అది ఏ బ్లడ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్, ప్యూర్ బ్లడ్డా ఇంప్యూర్ బ్లడ్డా అని అంటే దట్ ఈస్ ఇంప్యూర్ బ్లడ్. దాన్నే మనం కార్బాక్సీ హిమోగ్లోబిన్ అంటాం. ఇట్ సర్క్యులేట్స్ ద కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఫ్రమ్ బాడీ పార్ట్స్ టు రైట్ ఆర్టరియా అనేది యూస్టిచియన్ వాల్ యొక్క ఫంక్షన్ అన్నమాట. ఓకే, సో దీని తర్వాత నెక్స్ట్ ఏ వాల్ ఉంది అని అంటే ట్రైకస్పిడ్ వాల్. నెక్స్ట్ వాల్ ఈజ్ ట్రైకస్పిడ్ వాల్. ఈ ట్రైకస్పిడ్ వాల్ ఫంక్షన్ ఏంటి? ఇట్ సర్క్యులేట్స్ ద అగైన్ కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఫ్రమ్ రైట్ ఆర్టరియా టు రైట్ వెంట్రికల్. ఓకే, కార్బాక్సీ హిమోగ్లోబిన్ని రైట్ ఆర్టరియా నుంచి రైట్ వెంట్రికల్లోకి ఇది సర్క్యులేట్ చేసిందనమాట. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత రైట్ పల్మనరీ వాల్, కుడి పుపుస కవాటం అనేసి చెప్తాం. ఈ పల్మనరీ వాల్ ఏం చేసింది? బ్లడ్ని రైట్ వెంట్రికల్ నుంచి ఎక్కడికి తీసుకెళ్ళింది? లంగ్స్కి తీసుకెళ్ళింది. కార్బాక్సీ హిమోగ్లోబినా ఆక్సీ హిమోగ్లోబినా అంటే మళ్ళీ కార్బాక్సీ హిమోగ్లోబిన్. సో కార్బాక్సీ హిమోగ్లోబిన్ రైట్ వెంట్రికల్ టు లంగ్స్, రైట్ వెంట్రికల్ నుంచి లంగ్స్లోకి కార్బాక్సీ హిమోగ్లోబిన్ని పంపించే వాల్ ఏదంటే రైట్ పల్మనరీ వాల్. దాని తర్వాత లెఫ్ట్ పల్మనరీ వాల్.
ఇంకొకటి. సో లెఫ్ట్ పల్మరీ వాల్ ఫంక్షన్ ఏంటి అని అంటే, సో ఇది ఇంప్యూర్ బ్లడ్ లంగ్స్లో ప్యూరిఫై అయిపోతుంది కదా, అంటే కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఆక్సీ హిమోగ్లోబిన్గా కన్వర్ట్ అయిపోయింది కదా, కాబట్టి సో ఇది ఆక్సీ హిమోగ్లోబిన్ని ఓకే ఇట్ సర్క్యులేట్స్ ద ఆక్సీ హిమోగ్లోబిన్ ఫ్రమ్ లంగ్స్ టు దేంట్లోకి లెఫ్ట్ ఆర్టరియాలోకి తీసుకొచ్చింది అనమాట. ఓకే ఇది నెక్స్ట్ దీని నుంచి డైకస్పిడ్ వాల్. సో డైకస్పిడ్ వాల్ ఏం చేసింది, ఇట్ సర్క్యులేట్స్ ద ఆక్సీ హిమోగ్లోబిన్ ఫ్రమ్ లెఫ్ట్ ఆర్టరియా టు లెఫ్ట్ వెంట్రికల్కి తీసుకొచ్చింది. నెక్స్ట్ ఇంకొక వాళ్ళు ఏంటి మనకు అది ఆర్టా అని చెప్పుకున్నాం కదా, ఈ ఆర్టా వాళ్ళు ఏం చేసిందంటే ఇట్ సర్క్యులేట్స్ ద గుడ్ బ్లడ్ ఫ్రమ్ లెఫ్ట్ వెంట్రికల్ టు బాడీ పార్ట్స్. ఓకే ఇట్లా మీకు వాల్స్ ఒకవేళ ఫంక్షన్స్ అడిగితే మీరు ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకొని ఈ డయాగ్రామ్లో ఉన్న వాల్స్ ఏ వాల్ ఎక్కడెక్కడ ఉంది అని నేమ్స్ ఇచ్చుకుంటే రఫ్గా మీరు ఒక పేపర్లో ఈ డయాగ్రామ్ని వేసేసుకున్నా కూడా ఈ డయాగ్రామ్ని చూసుకుంటూ మీరు ఏంటంటే ఆ వాల్స్ యొక్క ఫంక్షన్స్కి ఆన్సర్స్ అనేవి మనం చేసేయచ్చు అనమాట. ఇక్కడ ఇంకొక చిన్న వాల్ ఉంటుందండి. సో మిట్రల్ వాల్ అనే ఒక వాల్ ఉంటుంది, ఇది ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. సో ఈ మిట్రల్ వాల్ అనేది ఏంటిది, ఎక్కడ ఉంటుంది మిట్రల్ వాల్ అని అంటే, మిట్రల్ వాల్ కూడా ఇక్కడ చూడండి నేను పింక్ కలర్లో వేస్తున్నాను. లెఫ్ట్ ఆర్టరియాకి లెఫ్ట్ వెంట్రికల్కి మధ్యలో డైకస్పిడ్ వాల్ ఉంది కదా, సో అక్కడనే పక్కన ఇక్కడ మిట్రల్ వాల్ అని ఒక వాల్ ఉంటుందండి. సో దీన్ని మనం మిట్రల్ వాల్ అని చెప్తాం. ఇది కూడా ఏం చేస్తుంది అని అంటే ఆక్సీ హిమోగ్లోబిన్ని లెఫ్ట్ ఆర్టరియా నుంచి లెఫ్ట్ వెంట్రికల్లోకి పంపిస్తూ ఉంటుంది, ఇట్లా సర్క్యులేట్ చేస్తుంది అనమాట ఈ వాల్ కూడా. ఓకే మిట్రల్ వాల్ ఎక్కడుంది, సో లెఫ్ట్ ఆర్టరియాకి లెఫ్ట్ వెంట్రికల్కి మధ్యలో ఒక వాల్ ఉంది, దాన్ని మనం మిట్రల్ వాల్ అనేసి చెప్తాం. ఇది కూడా ప్యూరిఫైడ్ బ్లడ్ లేదా ఆక్సీ హిమోగ్లోబిన్ని లెఫ్ట్ ఆర్టరియా నుంచి లెఫ్ట్ వెంట్రికల్లోకి సర్క్యులేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే సో ఇవి మనకి హార్ట్లో ఉన్న వాల్స్ లేదా కవాటాలు అంటాం తెలుగులో. ఈ కవాటాల ద్వారానే వాల్స్ ద్వారానే రక్తం అనేది ఒక ఛాంబర్ నుంచి ఇంకొక ఛాంబర్కి, ఒక గది నుంచి ఇంకొక గదికి సరఫరా చేయబడుతూ ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం ఒక రూమ్కి ఇంకొక రూమ్కి వెళ్ళడానికి మధ్యలో వేలాగా ఒక డోర్ పెట్టుకుంటాం కదా, ఒక డోర్ కానీ లేకపోతే ఏదో ఒక సోర్స్ అనమాట ఆ రూమ్లోకి ఎంటర్ అవ్వడానికి. సేమ్ అలాగే ఒక ఛాంబర్ నుంచి ఇంకో ఛాంబర్లోకి బ్లడ్ ఎంటర్ అవ్వడానికి హార్ట్లో కొన్ని వాల్స్ ఉంటాయి, ఆ వాల్సే ఈ వాల్స్ అనమాట. ఓకే ఇంకా పోతే మీకు బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఆర్డర్ అడుగుతారండి. సో ఆర్డర్ మనం ఏం చెప్పాలి, బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మీకు 4 ఆప్షన్స్లో జిగ్జాగ్గా ఇచ్చేసి కరెక్ట్ సీక్వెన్స్లో అరేంజ్ చేయమని అడుగుతారు. సో ఫస్ట్ మనకి ఇక్కడ బాడీ పార్ట్స్ ఉంది కదా, సో బాడీ పార్ట్స్లో మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి అది ఏ బ్లడ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ మనకి స్టార్ట్ అయ్యేది కార్బాక్సీ హిమోగ్లోబినా ఆక్సీ హిమోగ్లోబినా అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో బాడీ పార్ట్స్లో ఫస్ట్ మనకు కార్బాక్సీ హిమోగ్లోబిన్ అనేది బాడీ పార్ట్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది, రైట్ ఆర్టరియాకి వెళ్తుంది. రైట్ ఆర్టరియా నుంచి రైట్ వెంట్రికల్ నుంచి లంగ్స్ నుంచి అగైన్ లెఫ్ట్ ఆర్టరియా నుంచి లెఫ్ట్ వెంట్రికల్ నుంచి అగైన్ బాడీ పార్ట్స్. ఓకే సో ఇట్లా తిరుగుతూ ఉంటుంది అనమాట బ్లడ్ సర్క్యులేషన్. ఓన్లీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుందండి. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనకి బ్లడ్ అనేది సర్క్యులేషన్ జరగదు. ఓకే ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, దట్ ఈస్ లైక్ ఫస్ట్ బాడీ పార్ట్స్ టు రైట్ ఆర్టరియా. డయాగ్రామ్ చూసి రాసేయచ్చు. రైట్ ఆర్టరియా నుంచి రైట్ వెంట్రికల్, సో రైట్ వెంట్రికల్ నుంచి లంగ్స్కి వెళ్తుంది, లంగ్స్ నుంచి అగైన్ లెఫ్ట్ ఆర్టరియా నుంచి అగైన్ లెఫ్ట్ వెంట్రికల్, సో ఫైనలీ లెఫ్ట్ వెంట్రికల్ నుంచి మళ్ళీ మనకి బాడీ పార్ట్స్కి అనేది బ్లడ్ వస్తుంది అనమాట. సో ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇదే డైరెక్షన్లోనే ఇదే సీక్వెన్స్లోనే బ్లడ్ సర్క్యులేషన్ అనేది మొత్తం జరిగిపోతుంది. ఓకే సో దట్ ఈస్ లైక్. ఇకపోతే సో బ్లడ్ సర్క్యులేషన్ మనకి బీపీ అనేది ఎలా జరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అంటే బ్లడ్ ప్రెషర్ అండి. సో బ్లడ్ ప్రెషర్, సో నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఎంత మనకి, నార్మల్ బీపీ ఎంత అని చెప్పుకుంటాం. సో 120/80ని మనం నార్మల్ బీపీ అనేసి మనం చెప్పుకుంటాం కదా. ఓకే నార్మల్ బీపీని మనం ఏం చెప్తాం, 120/80. సో mm/Hg. సో హెచ్జీ మిల్లీమీటర్స్. హెచ్జీ అంటే ఏంటంటే మెర్క్యూరీ అండి. మెర్క్యూరీ అనేది వన్ టైప్ ఆఫ్ మెటల్. సో సిగ్మా మానోమీటర్స్లో మెర్క్యూరీ అనే మెటల్ని యూజ్ చేస్తారు.
ఎందుకు మెర్క్యూరీనే యూజ్ చేస్తారు అని అంటే మెర్క్యూరీ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ మెటల్ విచ్ ఈజ్ అవైలబుల్ ఇన్ లిక్విడ్ స్టేట్. లిక్విడ్ స్టేట్లో దొరికే వన్ అండ్ ఓన్లీ మెటల్ ఏదని అంటే మెర్క్యూరీ. అందుకే మెర్క్యూరీని మనము సిగ్మా మానోమీటర్స్లో థర్మామీటర్స్లో యూజ్ చేస్తారు. ప్లస్ అది మెటల్ కాబట్టి మోర్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, అందుకే రీడింగ్స్ కూడా చాలా ఎగ్జాక్ట్గా చెప్తుంది. ప్లస్ వాల్స్కి కూడా అంటుకోదన్నమాట. ఓకే, మెరిసే స్వభావాన్ని కలిగి ఉంటుంది. అందుకే మోస్ట్లీ మనం ఏంటంటే మెటల్స్ని యూజ్ చేస్తే మంచిగా రీడింగ్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ 120/80లో 120 అనేది మనకి సిస్టోల్ ప్రెషర్, 80 అనేది డయాస్టోల్ ప్రెషర్ అండి. ఓకే, డయాస్టోల్ ప్రెషర్ 120 ఈజ్ సిస్టోల్ ప్రెషర్ అండ్ 80 ఈజ్ డయాస్టోల్ ప్రెషర్. సో ఎందుకంటారు ఇక్కడ 120/80లో సిస్టోల్ ప్రెషర్ ఎక్కువ ఉంది, డయాస్టోల్ ప్రెషర్ ఎందుకు తక్కువ ఉంది అని అంటే, ఇప్పుడు మనకి హార్ట్ స్ట్రోక్, హార్ట్ సిస్టోల్ డయాస్టోల్ లేదా హార్ట్ లబ్డబ్ అనే సౌండ్స్ రావడం, హార్ట్ ఎక్స్పాన్షన్ అవ్వడం, కంప్రెస్ అవ్వడం, ముడుచుకోవడం, విడుచుకోవడం, ఇవన్నీ దేని మీద డిపెండ్ అవుతాయి అని అంటే బ్లడ్ సర్క్యులేషన్ మీద డిపెండ్ అవుతాయండి. ఓకేనా, ఇప్పుడు బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ హార్ట్ లోపలికి వెళితే ఒక లైక్ ముడుచుకోవడం, లేకపోతే వస్తే విడుచుకోవడం, సో ఇట్లా మనకి సిస్టోల్ డయాస్టోల్ ప్రాసెస్లు అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్లో బాడీ పార్ట్స్ నుంచి ఫస్ట్ ఏమో హార్ట్ బ్లడ్ని రిసీవ్ చేసుకున్నది, ఇది ఒక స్టెప్. మళ్ళీ హార్ట్ ఏం చేసిందంటే బాడీ పార్ట్స్కి బ్లడ్ని పంప్ చేసింది, ఆక్సిహిమోగ్లోబిన్ని, ఇది ఒక స్టెప్. వీటినే మనం సిస్టోల్ డయాస్టోల్ అని అంటాం, లబ్ డబ్ అనేసి చెప్పుకుంటాం, స్ట్రోక్స్ అంటాం, హార్ట్ స్ట్రోక్స్ అని అంటాం. ఇక్కడ సో సిస్టోల్ ప్రెషర్ ఏది, డయాస్టోల్ ప్రెషర్ ఏది అని అంటే బేసిక్గా హార్ట్ బ్లడ్ని కలెక్ట్ చేసేటప్పుడు ఎక్కువ ప్రెషర్తో కలెక్ట్ చేస్తుందా, లేదా హార్ట్ బ్లడ్ని పంప్ చేసేటప్పుడు ఎక్కువ ప్రెషర్ తోటి పంపింగ్ చేస్తుందా అని అంటే, హార్ట్ బ్లడ్ని కలెక్ట్ చేసుకునేటప్పుడు బాడీ పార్ట్స్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ నుంచి బ్యాడ్ బ్లడ్ లేదా కార్బాక్సీ హిమోగ్లోబిన్ని లాగాలి కాబట్టి కొంచెం స్లో ప్రాసెస్ అయినా లేట్గా ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ నుంచి బ్లడ్ని తీసుకుంటుందండి. ఓకే, తీసుకొని లంగ్స్లోకి పంపించి ప్యూరిఫికేషన్ అయ్యి మళ్ళీ లంగ్స్లో ప్యూరిఫై అయిన బ్లడ్ మళ్ళీ హార్ట్లోకి వస్తుంది కదా, ఇప్పుడు హార్ట్ బాడీ పార్ట్స్కి మళ్ళీ పంప్ చేయాలి ఈ బ్లడ్ని. సో హార్ట్ బ్లడ్ పంప్ చేసేటప్పుడు హైయెస్ట్ ప్రెషర్ తోటి, ఒక సర్టెన్ ప్రెషర్ తోటి బ్లడ్ అనేది పంప్ చేస్తుంది అనమాట. ఎందుకంటే సో బాడీ పార్ట్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి ఒకేసారి బ్లడ్ అనేది యాక్యురేట్గా అట్ ఎ టైం ఈక్వల్గా సెగ్రిగేట్ అవ్వాలి. ఓకే, సో ఫస్ట్ కిడ్నీస్కి పంపించి 2 నిమిషాలు ఆగి మళ్ళీ లివర్కి పంపించి 5 నిమిషాలు వండుకొని మళ్ళీ కిడ్నీస్కి పంపించి ఇట్లా చేయదు. సో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి అట్ ఏ టైం ఒకేసారి బ్లడ్ అనేది సర్క్యులేట్ అవ్వాలి కాబట్టి కొంచెం హైయెస్ట్ ప్రెషర్ తోటి హార్ట్ అనేది బ్లడ్ పంప్ చేస్తుంది అనమాట. సో కాబట్టి హార్ట్ బ్లడ్ పంపింగ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, అందుకే దీన్ని మనం సిస్టోల్ ప్రెషర్ అనేసి చెప్పుకుంటాం. అదే హార్ట్ కలెక్టింగ్ ప్రెషర్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని మనం డయాస్టోల్ ప్రెషర్ అనేసి చెప్పుకుంటాం. ఓకే, సో బ్యాడ్ బ్లడ్ బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి వెళ్ళడాన్నేమో డయాస్టోల్ ప్రెషర్ అని అంటాం. సో ప్యూర్ బ్లడ్ లేదా ఆక్సిహిమోగ్లోబిన్ హార్ట్ నుంచి బాడీ పార్ట్స్కి రావడాన్నేమో సిస్టోల్ ప్రెషర్ అని అంటాం. అందుకే ఇక్కడ సిస్టోల్ ప్రెషర్ 120 ఉంటే డయాస్టోల్ ప్రెషర్ 80 ఉంది. ఓకే, ఈ రెండిట్లో దేనికి ఎక్కువ టైం తీసుకుంటుంది, టైం టేకన్ ప్రాసెస్ ఏది? సో డయాస్టోల్ కొంచెం లేట్గా అయినా సరే ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ నుంచి బ్లడ్ని తీసుకుంటుంది అని చెప్పాం కదా. సో కాబట్టి డయాస్టోల్ జరగాలంటే 0.5 సెకండ్స్ టైం పడుతుంది, సిస్టోల్కి 0.3 సెకండ్స్ టైం పడుతుందండి. రెండు కలిపితే ఒక హార్ట్ స్ట్రోక్ రావాలంటే 0.8 సెకండ్స్ ఆఫ్ టైం పడుతుంది. అంటే ఒకసారి హార్ట్ ముడుచుకొని విడుచుకోవాలంటే, ఒకసారి లబ్డబ్ సౌండ్ రావాలంటే, ఒకసారి సిస్టోల్ డయాస్టోల్ జరగాలంటే, ఒకసారి కంప్రెషన్ ఎక్స్పాన్షన్ జరగాలి అని అంటే ఒకసారి కంటే 2 స్టెప్స్, ముడుచుకోవడం విడుచుకోవడం, సిస్టోల్ డయాస్టోల్, రిసీవింగ్ ద బ్యాడ్ బ్లడ్ అండ్ పంపింగ్ ద గుడ్ బ్లడ్, ఈ 2 స్టెప్స్ జరగడాన్ని ఒక స్ట్రోక్ అంటాం. ఆ స్ట్రోక్కి ఎంత టైం పడుతుందంటే 0.8 సెకండ్స్ ఆఫ్ టైం పడుతుందండి. ఓకే, ఒక స్ట్రోక్కి మన బాడీ పార్ట్స్కి ఎంత గుడ్ బ్లడ్, ఎంత ఆక్సిహిమోగ్లోబిన్ వస్తుంది అని అంటే 70 ml ఆఫ్ ఆక్సిహిమోగ్లోబిన్ వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, కార్బాక్సీ హిమోగ్లోబిన్ హార్ట్కి వెళ్ళి లంగ్స్లో ఆక్సిహిమోగ్లోబిన్గా కన్వర్ట్ అయ్యి హార్ట్కి వచ్చి హార్ట్ మళ్ళీ బాడీ పార్ట్స్కి ఇస్తుంది కదా. సో ఈ బాడీ పార్ట్స్కి వచ్చి ఆక్సిహిమోగ్లోబిన్ ఒక స్ట్రోక్కి 70 ml ఆక్సిహిమోగ్లోబిన్ అనేది మన బాడీ పార్ట్స్కి వస్తుంది. సో ఎండ్ ఆఫ్ ది డే మన బాడీ పార్ట్స్కి కావాల్సిన బ్లడ్ ఏంటంటే ఆక్సిహిమోగ్లోబినే కావాలి. హార్ట్ ఒక స్ట్రోక్లో 70 ml ఆఫ్ ఆక్సిహిమోగ్లోబిన్ బ్లడ్ని మన బాడీ పార్ట్స్ అన్నిటికీ కూడా పంప్ చేస్తుంది అనమాట. ఓకేనా,
సో ఇప్పుడు ఒక స్ట్రోక్కి 70 ml బ్లడ్ వస్తే పర్ మినిట్ మన హార్ట్ బీట్ రేట్ 72 టైమ్స్ కదా, 72 టైమ్స్. సో పర్ మినిట్ హార్ట్ స్ట్రోక్స్ 72 టైమ్స్ జరుగుతాయి. మరి 72 టైమ్స్కి ఎన్ని ml బ్లడ్ రావాలి అని అంటే 70 ml బ్లడ్ రావాలి. ఎంత రావాలి అంటే ఇంటూ 70 వేయాలి. ఇప్పుడు ఒక స్ట్రోక్కి 70 ml బ్లడ్ వస్తుంది. అట్లా పర్ మినిట్ 72 స్ట్రోక్స్ జరుగుతాయి కదా. ఆ 72 ఇంటూ 70 వేస్తే పర్ మినిట్ 5040 ml ఆఫ్ ఆక్సీ హిమోగ్లోబిన్ అనేది హార్ట్ మన బాడీ పార్ట్స్కి పంప్ చేస్తుంది. దీన్నే మనం స్ట్రోక్ వాల్యూమ్ అనేసి చెప్పుకుంటాం. ఓకే, మీకు ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు స్ట్రోక్ వాల్యూమ్ ఎంత అంటే 5040 ml అనమాట. ఓకే, ఒక నిమిషం ఒక స్ట్రోక్కి 70 ml బ్లడ్ అనేది మన బాడీ పార్ట్స్కి వస్తుంది. అట్లా పర్ మినిట్ 72 స్ట్రోక్స్ జరుగుతాయి. 72 స్ట్రోక్స్ జరుగుతాయి కాబట్టి సో ఒక స్ట్రోక్కి 70 ml కాబట్టి ఇంటూ 72 వేస్తే 5040 ml ఆఫ్ ఆక్సీ హిమోగ్లోబిన్ అనేది పర్ మినిట్ ఒక నిమిషానికి హార్ట్ అనేది మన బాడీ పార్ట్స్కి పంప్ చేస్తుంది. ఈ 5040 ml ఆఫ్ బ్లడ్నే మనం స్ట్రోక్ వాల్యూమ్ అనేసి మనం పిలుచుకుంటాం అన్నమాట. ఓకే, ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇది నార్మల్ బీపీ. హై బీపీ అంటే ఎంత చెప్తాం? +20 వేయాలి. అంటే 140/100 వేస్తే ఇది హై బీపీ. లో బీపీ అంటే -20 చేస్తే 100/60 అవుతుంది. దీన్ని మనం లో బీపీ అనేసి చెప్పుకుంటాం అన్నమాట. అంటే బ్లడ్ ప్రెషర్ మీదనే హార్ట్ స్ట్రోక్స్ అనేవి డిపెండ్ అయి ఉన్నాయి. ఇప్పుడు నార్మల్గా బ్లడ్ ప్రెషర్ 120/80 ఉంటే సో హార్ట్ స్ట్రోక్స్ కూడా పర్ మినిట్ 72నే ఉంటాయి. ఒకవేళ హార్ట్ స్ట్రోక్స్ బ్లడ్ ప్రెషర్ కానీ ఎక్కువైపోతే 120/80 కంటే ఎక్కువైపోతే ఆబ్వియస్లీ హార్ట్ స్ట్రోక్స్ కూడా ఎక్కువ అవుతాయి. సో బ్లడ్ ప్రెషర్ తక్కువైతే హార్ట్ స్ట్రోక్స్ కూడా తక్కువ అవుతాయి అన్నమాట. ఓకే, హార్ట్ స్ట్రోక్స్ కూడా తక్కువ అవుతాయి. సో ఇట్లా బ్లడ్ ప్రెషర్ మీద హార్ట్ బీట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ హార్ట్ స్ట్రోక్స్ గానే ఎక్కువైతే హార్ట్ బీట్ గానే ఎక్కువైతే ఏమవుతుంది? సో పర్ మినిట్ 72 టైమ్స్ అనేది హార్ట్ బీట్ అనేది మనకు ఉండాలి. ఓకే, ఒక అడల్ట్ హెల్దీ హ్యూమన్ బీయింగ్స్లో పర్ మినిట్ ఎంత ఉండాలి అని అంటే 72 టైమ్స్ అనేది హార్ట్ స్ట్రోక్స్ అనేవి ఉండాలి. ఒకవేళ 72 టైమ్స్ కంటే ర్యాండమ్గా హార్ట్ బీట్ రేట్ కానీ ఇంక్రీజ్ అయితే అంటే హై బీపీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో బీపీ ఎక్కువైతేనే కదా హార్ట్ స్ట్రోక్స్ కూడా ఎక్కువయ్యేది. ఒకవేళ ఎక్కువైతే ఆ డిసీజ్ని మనం ఏమని పిలుస్తామంటే టాకీకార్డియా అనేసి పిలుస్తాం. టాకీకార్డియా అని పిలుస్తాం. ఒకవేళ హార్ట్ బీట్ రేట్ 72 టైమ్స్ కంటే తగ్గితే దాన్ని మనం బ్రాడీకార్డియా అనేసి పిలుస్తాం. ఓకే, అంటే లో బీపీ అనుకోండి. సో ఇప్పుడు టాకీకార్డియా అయినా డేంజరే, బ్రాడీకార్డియా అయినా డేంజరే. బీపీ ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే. హై బీపీ అయినా ప్రాబ్లమే, లో బీపీ అయినా ప్రాబ్లమే. బీపీ అంటేనే సైలెంట్ కిల్లర్ అని పిలుస్తాం. నిద్రలో లేపేస్తుంది. ఓకే, సో కాబట్టి బీపీ ఏది ఉండకూడదు. సో నార్మల్గా బ్లడ్ ప్రెషర్ అనేది ఉండాలి. మోస్ట్లీ మనకు బీపీ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది అని అంటే సో బాగా ఎప్పుడైనా స్ట్రెస్ ఎక్కువ తీసుకున్నప్పుడు, డిప్రెషన్ ఎక్కువ ఉన్నప్పుడు, ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉన్నప్పుడు, కంటిన్యూస్గా డిప్రెషన్లో ఉన్నప్పుడు, మూడ్ స్వింగ్స్ ఉన్నప్పుడు, ఇట్లాంటి కొన్ని సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే బీపీ అనేది ర్యాండమ్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో అలాంటప్పుడు మనకు ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నా కూడా సో స్ట్రెస్ వల్ల కూడా ఏమవుతుందంటే ఈ మధ్య ఏజ్తో సంబంధం లేకుండా అందరికీ హార్ట్ స్ట్రోక్స్లు అనేవి వస్తున్నాయి. సో కాబట్టి సో మన ఎమోషన్స్ని వాటన్నిటినీ కూడా ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకునేటట్లు ఉంటే హార్ట్కి కొంచెం మంచిదన్నమాట. అంటే బీపీ ఫ్లక్చువేషన్స్ అనేవి ఉండవు. ఓకే, సో ఇట్లా హై బీపీ అంటే మోర్ దాన్ 72 టైమ్స్ ఉంటే టాకీకార్డియా, లెస్ దాన్ 72 ఉంటే బ్రాడీకార్డియా అనేసి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ హార్ట్ అనేది మనకి రైట్ సైడ్ ఉంటుందా లెఫ్ట్ సైడ్ ఉంటుందా? బేసిక్గా హార్ట్ అనేది మనకు లెఫ్ట్ సైడ్ ఉంటుందండి. సో హార్ట్ కన్నా లెఫ్ట్ సైడ్ ఉంటే దాన్ని మనం లీవోకార్డియా అని పిలుస్తాం. కొంతమందిలో రేర్ కేసెస్లో అక్కడక్కడ హార్ట్ రైట్ సైడ్ కూడా ఉంటుందంట. అంటే హార్ట్ కొంచెం రైట్ సైడ్కి బెండ్ అయి ఉంటుందంట. సో హార్ట్ రైట్ సైడ్కి కన్నా బెండ్ అయి ఉంటే దాన్ని మనం డెక్స్ట్రోకార్డియా అనేసి పిలుస్తాం. ఓకే, ఇప్పుడు మనం స్టెథోస్కోప్ పెట్టి చూసినప్పుడు లెఫ్ట్ సైడ్ పల్స్ తెలియలేదు అని అంటే రైట్ సైడ్ కూడా పెట్టి చూడాలి. ఓకే, సో హార్ట్ లెఫ్ట్ సైడ్ ఉంటే లీవోకార్డియా అని, కొంతమందిలో రైట్ సైడ్ కూడా ఉంటుందంట. సో దాన్ని మనం డెక్స్ట్రోకార్డియా అనేసి మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనా, ఇది నెక్స్ట్ హార్ట్ బీట్ రేట్. సో న్యూ బార్న్ బేబీస్లో చిన్నపిల్లల్లో అప్పుడే పుట్టిన పిల్లల్లో పర్ మినిట్ 100 to 150 టైమ్స్ హార్ట్ బీట్ రేట్ ఉంటుందండి.
ఓకే, పర్ మినిట్ ఇది, పర్ మినిట్. చిన్నపిల్లల్లో, అప్పుడే పుట్టిన పిల్లల్లో పర్ మినిట్ 100 to 150 టైమ్స్ హార్ట్ బీట్ రేట్ అనేది ఉంటుంది. సో అడల్ట్స్లో హెల్దీ హ్యూమన్ బీయింగ్స్లో పర్ మినిట్ 72 టైమ్స్ అనేది హార్ట్ స్ట్రోక్ ఉంటుంది. అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్లో అయితే కనుక పర్ మినిట్ 65 టైమ్స్ హార్ట్ బీట్ రేట్ ఉంటుంది. నెక్స్ట్ అథ్లెటిక్స్ స్పోర్ట్స్ పర్సన్స్లో ఎలాగో వాళ్ళు కంటిన్యూస్గా వర్కౌట్స్ చేసి ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ చేసి ఏమవుతుందంటే తక్కువ టైంలో వాళ్ళు హార్ట్కి ఎక్కువ పని చెప్పారు కాబట్టి వాళ్ళకి తక్కువ ఏజ్ వచ్చేసరికి హార్ట్ బీట్ రేట్ అనేది ఆగిపోతుంది అనమాట. అంటే తగ్గిపోతుంది, పడిపోతుంది. అంటే వాళ్ళకి మ్యాక్సిమం 60 to 62 టైమ్స్ మాత్రమే పర్ మినిట్ హార్ట్ బీట్ రేట్ అనేది అథ్లెటిక్స్ ఆర్ స్పోర్ట్స్ పర్సన్స్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అందుకే అథ్లెటిక్స్కి, స్పోర్ట్స్ పర్సన్స్కి, ఆర్మీ వీళ్ళందరికీ, సోల్జర్స్కి తక్కువ ఏజ్లో రిటైర్మెంట్ ఇచ్చేస్తారనమాట. ఓకేనా. ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తే ఏమవుతుందంటే సో రిలాక్సేషన్ కూడా ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇవి మనకు హార్ట్ బీట్ రేట్స్. ఇకపోతే కొన్ని డిఫరెంట్ అనిమల్స్లో హార్ట్ ఛాంబర్స్ ఎన్ని ఉన్నాయో మనం అబ్జర్వ్ చేద్దాం. సో కొన్ని డిఫరెంట్ అనిమల్స్లో, ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్లో అయితే మనకి హార్ట్ ఛాంబర్స్ ఎన్ని ఉన్నాయి అని అంటే 4 ఛాంబర్స్ ఉన్నాయి అని చెప్పుకుంటున్నాం కదా. 4 ఛాంబర్స్. నేను ఇక్కడ రఫ్ చేసి ఇక్కడే రాస్తున్నాను, మీరు స్క్రీన్ షాట్స్ అవి తీసుకోండి చూసేటప్పుడు. ఎందుకంటే నేను పేజ్ చేంజ్ చేస్తే ఈ డయాగ్రామ్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇది మీకు యూస్ఫుల్గా ఉంటుంది, చదువుకోవడానికి యూజ్ అవుతుందని అలాగే ఉంచాను. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫిషెస్లో అనుకోండి. ఫిషెస్లో అయితే మనకి 2 ఛాంబర్డ్ హార్ట్ ఉంటుంది. ఓకే, ఫిషెస్లో 2 ఛాంబర్డ్ హార్ట్ ఉంటుంది చేపలల్లో. నెక్స్ట్ యాంఫీబియన్స్ అండ్ రెప్టైల్స్. యాంఫీబియన్స్ అంటే ఏంటంటే ఉభయచరాలు, సరీసృపాలు అని పిలుస్తాం. వీటిల్లో 3 ఛాంబర్డ్ హార్ట్ ఉంటుందండి యాంఫీబియన్స్ అండ్ రెప్టైల్స్లో, ఎక్సెప్ట్ క్రొకొడైల్లో తప్ప మిగతా యాంఫీబియన్స్, రెప్టైల్స్లో 3 ఛాంబర్డ్ హార్ట్ ఉంటుంది. సో క్రొకొడైల్లో, బర్డ్స్ అండ్ మమ్మల్స్ ఈ మూడింటిలో 4 ఛాంబర్డ్ హార్ట్ని మనం అబ్జర్వ్ చేస్తాం. అండ్ ఆల్సో నెక్స్ట్ కాక్రోచ్. సో కాక్రోచ్లో 13 ఛాంబర్డ్ హార్ట్ ఉంటుంది. అండ్ వానపాములో 8 పెయిర్స్ అంటే 16 ఛాంబర్స్ హార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. 16 గదుల గుండె ఉంటుంది, 8 జతల హార్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఫిష్లో అయితే 2 గదులు, యాంఫీబియన్స్ రెప్టైల్లో అయితే 3, క్రొకొడైల్, బర్డ్స్, మమ్మల్స్లో అయితే 4, కాక్రోచ్లో 13 గదులు, అర్త్వామ్లో 8 పెయిర్స్ లేదా 16 ఛాంబర్స్ హార్ట్ అనేది మనము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇది డిఫరెంట్ అనిమల్స్లో హార్ట్ ఛాంబర్స్. నెక్స్ట్, సో దీని తర్వాత హార్ట్కి మనం ఏంటంటే కొన్ని సర్జరీస్ చేస్తూ ఉంటాం. హార్ట్కి ఏం సర్జరీస్ చేస్తూ ఉంటాం అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తాం కదా, ఓపెన్ హార్ట్ సర్జరీ. సో ఓపెన్ హార్ట్ సర్జరీ ఎలా చేస్తాం హార్ట్కి అని అంటే, ఇప్పుడు హార్ట్లో మనకి డిఫరెంట్ వాల్స్ ఉన్నాయి కదా ఇక్కడ. ఈ వాల్స్ డ్యూ టు ఏదైనా రీజన్ వల్ల, డ్యూ టు కొలెస్ట్రాల్ బ్లాకేజ్ వల్లనో లేకపోతే ఇంకేదైనా రీజన్ వల్లనో ఈ వాల్స్ ఒకవేళ బ్లాక్ అయిపోయాయి అనుకోండి. సో వాల్స్ బ్లాక్ అయిపోతే సో రైట్ ఆర్టరీలో ఉన్న బ్లడ్ రైట్ వెంట్రికల్లోకి రాదు కదా, ఆ ఛాంబర్లోనే ఆగిపోతుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొన్ని కెమికల్ ఇంజెక్షన్స్ వేసి ఈ క్లోజ్ అయిన వాల్స్ని ఓపెన్ చేస్తారనమాట. ఓకే, అలా కుదరలేదు అని అంటే ఈ మధ్య స్టంట్లు వేస్తున్నారు. సో స్టంట్లు వేసి దీన్ని ఓపెన్ చేస్తారు. ఓకే, సో అలా కూడా కుదరలేదు అని అంటే ఆర్టిఫిషియల్ వాల్స్ తోటి ఈ వాల్స్ని రీప్లేస్ చేస్తారండి. ఆర్టిఫిషియల్ వాల్స్ అంటే పీవీసీ వాల్స్ అంటే పాలీవినైల్ క్లోరైడ్, ప్లాస్టిక్తోని ప్రిపేర్ చేస్తారు. ఎందుకు ప్లాస్టిక్ అంటే చీప్గా దొరుకుతుంది కాబట్టి. సో అది దేంతో ప్రిపేర్ చేసినా అది చేసే ఫంక్షన్ ఒకటే కదా, ఆ ఛాంబర్ నుంచి ఈ ఛాంబర్కి, ఈ ఛాంబర్ నుంచి ఈ ఛాంబర్కి బ్లడ్ అలో చేయడం. సో కాబట్టి అది తప్ప వేరే పనులేం చేయదు కాబట్టి ప్లాస్టిక్ని కూడా యూజ్ చేయొచ్చు అనమాట. పాలీవినైల్ క్లోరైడ్తోని ప్రిపేర్ చేసిన ఆర్టిఫిషియల్ వాల్స్ని రీప్లేస్ చేస్తారు. ఈ వాల్స్ని తీసేసి ఆ వాల్స్ ఏమవుతాయంటే నార్మల్గా బ్లడ్ సర్క్యులేషన్ని స్టార్ట్ చేస్తాయి అన్నమాట. ఓకేనా. సో ఇట్లా క్లోజ్ అయిన వాల్స్ని ఓపెన్ చేయడాన్నే మనం ఏం చెప్తామంటే ఓపెన్ హార్ట్ సర్జరీ అనేసి చెప్పుకుంటూ ఉంటాం. అది వాల్ అయినా అవ్వచ్చు, వెజల్ అయినా అవ్వచ్చు. ఓకే, దీని తర్వాత బైపాస్ సర్జరీ.
సో బైపాస్ సర్జరీ అని ఎలా చేస్తారు అని అంటే, బైపాస్ అంటే ఏంటి, బైపాస్ రోడ్ అంటే ఏంటి, ఒక ఆల్టర్నేట్ వే అని దాని అర్థం. ఆల్టర్నేట్ రోడ్డు లేదా ఆల్టర్నేట్ వే అని దాని అర్థం. సో ఇప్పుడు ఇక్కడ మనకి కొన్ని వెజల్స్ ఉన్నాయి. సో వీటిల్లో ఏదైనా ఒక వెజల్ బ్లాక్ అయింది అనుకోండి, సో ఇక్కడ ఉన్న ఈ వెజల్ కొన్ని రీజన్స్ వల్ల బ్లాక్ అయింది, లేదా బ్రేక్ అయిపోయింది, లేదా కంప్రెస్ అయింది. సో మొత్తానికి ఏదైతేనంటే ఆ వెజల్ నుంచి బ్లడ్ అయితే వెళ్ళట్లేదు, ఇంకా వెళ్ళే ఆప్షన్ లేదు. ఇలాంటప్పుడు ఈ వెజల్ పక్కనే ఒక ఆర్టిఫిషియల్ వెజల్ని ఇట్లా ప్లేస్ చేస్తారండి, లైక్ దిస్. ఒక ఆర్టిఫిషియల్ వెజల్ని అంటే ఈ వెజల్ నుంచి వెళ్ళాల్సిన బ్లడ్ని ఇంకో ఆల్టర్నేట్ వెజల్ ఒకటి పెట్టి ఆల్టర్నేట్ వెజల్ నుంచి బ్లడ్ పంపిస్తూ ఉంటారనమాట. ఓకే, సో దాన్ని మనం బైపాస్ సర్జరీ అనేసి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ బైపాస్ సర్జరీలో ఇది కాకుండా ఇంకొకటి ఏంటంటే పేస్ మేకర్ అని ఒక మిషన్ ఉంటుంది. సో హార్ట్ ఇంకా బైపాస్ సర్జరీ వేరే వెజల్ పెట్టినా కూడా ఇంకా దానివల్ల అవ్వట్లేదు, ఇక ఫైనల్గా స్టేజ్ వచ్చేసింది, సో ఎలాగైనా ఆర్టిఫిషియల్గా హార్ట్ని కొట్టించాలి. ఇలాంటి సిచ్యువేషన్స్లో హార్ట్కి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఏదో ఒక ప్లేస్ చూసుకొని ఒక పేస్ మేకర్ని అరేంజ్ చేస్తారు. ఈ పేస్ మేకర్ ఏంటంటే ఒక మిషన్, బ్యాటరీస్తో వర్క్ చేసే ఒక మిషన్. ఇదేంటంటే ఎలక్ట్రాన్స్ని ప్రొడ్యూస్ చేసి హార్ట్లో ఇంపల్సెస్ని క్రియేట్ చేస్తుంది. ఇంపల్సెస్ క్రియేట్ చేసి హార్ట్ని ఆర్టిఫిషియల్గా కొట్టుకునేలా చేస్తుంది. ఆర్టిఫిషియల్గా హార్ట్ స్ట్రోక్స్ అనేవి తెప్పిస్తుంది అనమాట. దాన్ని పేస్ మేకర్ అని అంటుంటాం. సో ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు పేస్ మేకర్ పెడితే ఏంటంటే అది ఎన్ని రోజులైనా వర్క్ చేయొచ్చు. లైక్ 1 year చేయొచ్చు, లేదా 1 day ఉండొచ్చు, లేదా 6 months గ్యారంటీ ఉండొచ్చు, లేదా 2 years ఉండొచ్చు, 5 years ఉండొచ్చు, అట్లా ఉండేది. అంటే గ్యారంటీ ఉండేది కాదు. బట్ ఇప్పుడు ఉన్న మెడికల్ టెక్నిక్స్తోని ఏంటంటే ఇప్పుడు పేస్ మేకర్స్ మినిమం 5 years గ్యారంటీ ఇస్తున్నారండి. మినిమం 5 years అంటే 5 years వరకు మనిషి బ్రతుకుతాడు, 5 years వరకు హార్ట్కి ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, 5 years గ్యారంటీ అయితే ఉంటుంది. సో ఇట్లా పేస్ మేకర్ని అరేంజ్ చేయడాన్ని కూడా మనం ఏం చెప్తాము అని అంటే బైపాస్ సర్జరీ అనేసి మనం చెప్పుకుంటామని. ఓకేనా. ఇంకా హార్ట్ మెజర్మెంట్స్. సో హార్ట్ మెజర్ ఎలా చేస్తాం అంటే లైక్ ఒక మిషన్ తోటి మనం ఏంటంటే హార్ట్ స్ట్రోక్స్ని మనం మెజర్ చేస్తూ ఉంటాం కదా. ఆ మిషన్ని మనం ఏమంటాం, ఈసీజీ మిషన్ అనేసి చెప్పుకుంటాం. ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్. సో ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ ఈసీజీ అని అంటాం. ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ని ఎవరు కనిపెట్టింది అని అంటే ఐన్తోవెన్ అనే సైంటిస్ట్ ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ని కనిపెట్టారు. ఐన్తోవెన్. సిగ్మా మానోమీటర్ని కనిపెట్టింది ఎవరండి, కార్ల్ రిట్టర్. ఓకే, కార్ల్ రిట్టర్ ఏమో సిగ్మా మానోమీటర్ని కనిపెట్టారు. ఈసీజీని కనిపెట్టింది వచ్చేసి ఐన్తోవెన్. సో ఈసీజీ ఎలా వర్క్ చేస్తుంది, లైక్ దిస్. ఓకే, సో ఈ పైన ఉన్న పీక్స్ అన్నీ కూడా సిస్టోల్ పీక్స్ అనేసి మనం చెప్తాం, కింద ఉన్నవన్నీ కూడా డయాస్టోల్ అనేసి చెప్పుకుంటాం. దీన్ని బేస్ చేసుకొని సిస్టోల్ డయాస్టోల్ ప్రెషర్ని పెట్టుకొని హార్ట్ ఫంక్షన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారనమాట. ఒకవేళ హార్ట్ ఆగిపోయింది అనుకో, స్ట్రోక్స్ ఏవి లేకుండా ఇట్లా స్ట్రైట్ లైన్ అనేది వచ్చేస్తుంది. దట్ ఈస్ లైక్ ఈసీజీ మిషన్. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే కొన్ని అనిమల్స్లో డిఫరెంట్ అనిమల్స్లో మనకి ఒక టేబుల్ చెప్తాను ఇక్కడ చూడండి. డిఫరెంట్ అనిమల్స్లో బాడీ వెయిట్ ఎంత ఉంటుంది, హార్ట్ వెయిట్ ఎంత ఉంటుంది, హార్ట్ బీట్ రేట్ ఎంత ఉంటుంది. సో ఈ టేబుల్ మీద కూడా మనకి అక్కడక్కడ క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. ఫస్ట్ లైక్ అనిమల్ బాడీ వెయిట్ అండ్ హార్ట్ వెయిట్, హార్ట్ బీట్ రేట్. ఓకే, హార్ట్ బీట్ రేట్. ఫస్ట్ లైక్ బ్లూ వేల్ అండి, బిగ్గెస్ట్ అనిమల్ అని చెప్పుకుంటాం బ్లూ వేల్ని. ఇది ఆక్వాటిక్ మమ్మల్, నీటిలో ఉన్న ఒక క్షీరదం. దీని బాడీ వెయిట్ ఎంత అంటే 1,50,000 kgs ఉంటుంది బాడీ వెయిట్. హార్ట్ వెయిట్ వచ్చేసి 350 to 750 kgs ఉంటుందండి. హార్ట్ బీట్ రేట్ ఎంత ఉంటుంది అంటే పర్ మినిట్ 7 times మాత్రమే ఉంటుంది. హార్ట్ పెద్దగా ఉంటే స్ట్రోక్స్ తక్కువ ఉంటాయి. ఓకే, హార్ట్ పెద్దగా ఉంటే స్ట్రోక్స్ తక్కువ ఉంటాయి అన్నమాట. హార్ట్ చిన్నగా ఉంటే స్ట్రోక్స్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ సార్లు కొట్టుకుంటాయి. నెక్స్ట్ ఎలిఫెంట్. సో ఎలిఫెంట్ బాడీ వెయిట్ ఎంత అంటే 12 to 21 kgs అండి, 12 to 21 kgs. హార్ట్ బీట్ రేట్ ఎంత ఎలిఫెంట్కి అని అంటే
సో 3000 సారీ బాడీ వెయిట్ కదా ఇక్కడ, బాడీ వెయిట్ వచ్చేసి 3000 kgs, హార్ట్ వెయిట్ వచ్చేసి 12 to 21 kg, హార్ట్ స్ట్రోక్స్ వచ్చేసి పర్ మినిట్ 46 times. ఓకే, నెక్స్ట్ హ్యూమన్ మానవుడు. సో హ్యూమన్ బాడీ వెయిట్ ఎంత మనకి 60 to 70 kgs ఉండేది కాదు, ఉండాల్సింది. హార్ట్ వెయిట్ వచ్చేసి 300 grams. ఓకే, హార్ట్ స్ట్రోక్స్ వచ్చేసి 72 times per minute. నెక్స్ట్ కోయల్ టీత్ బర్డ్ అని ఒక బర్డ్ ఉంటుంది. సో కోయల్ టీత్ బర్డ్లో బాడీ వెయిట్ 8 grams, హార్ట్ వెయిట్ వచ్చేసి 0.25 grams అండ్ హార్ట్ బీట్ రేట్ 1200 times per minute. 1200 times. సో హార్ట్ అనేది చాలా చిన్నగా ఉంది కాబట్టి స్ట్రోక్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట, హార్ట్ స్ట్రోక్స్. ఓకే, ఇది ఒక టేబుల్. నెక్స్ట్ దీని తర్వాత మన ఇండియాలో ఫస్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి సక్సెస్ అయిన డాక్టర్ ఎవరు? కొన్ని జీకే పాయింట్ ఆఫ్ వ్యూ బిట్స్ చూద్దాం మనం ఇక్కడ. సో ఫస్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసింది, హార్ట్ ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన సైంటిస్టులు ఎవరు అని అంటే వరల్డ్లో అయితే కనుక, సో ఫస్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి సక్సెస్ అయిన డాక్టర్ ఎవరు అంటే డాక్టర్ క్రిస్టియన్ బెర్నాల్డ్. క్రిస్టియన్ బెర్నాల్డ్. సో వరల్డ్లో ఫస్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి, సో హీఈస్ ద సక్సీడ్ డాక్టర్ ఇన్ ద వరల్డ్. ఎవరు అంటే క్రిస్టియన్ బెర్నాల్డ్. క్రిస్టియన్ బెర్నాల్డ్. సో 1967లో, హీఈస్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా అండి. సో 1967లో ఫస్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి సక్సెస్ అయిన డాక్టర్ ఎవరు అని అంటే క్రిస్టియన్ బెర్నాల్డ్. ఇన్ ద ఇయర్ ఆఫ్ 1965 హీఈస్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. అదే మన ఇండియాలో ఫస్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరు చేశారు అని అంటే డాక్టర్ వేణుగోపాల్. ఓకే, వేణుగోపాల్. సో ఇన్ ద ఇయర్ ఆఫ్ 1985 హీస్ ఫ్రమ్ న్యూఢిల్లీ ఎయిమ్స్. సో ఎయిమ్స్ న్యూఢిల్లీలో సో ఫస్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. అండ్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ హార్ట్ని, కృత్రిమ గుండెని కనిపెట్టింది ఎవరు, సృష్టించింది ఎవరు? ఓకే, ఫస్ట్ ఆర్టిఫిషియల్ హార్ట్ని డిస్కవర్ చేసింది, కృత్రిమ గుండెని గుర్తించింది ఎవరు? సో ఆర్టిఫిషియల్ హార్ట్ అంటే అదేదో సినిమాలో హార్ట్ని ప్రిపేర్ చేసి ఎత్తుకొని పోతాడు కదా సంపూర్ణేష్ బాబు, అలా కాదు. సో ఆర్టిఫిషియల్ హార్ట్ అంటే ఏంటంటే ఇందాక చెప్పాం కదా, ఒకవేళ వాల్స్ పనిచేయకపోతే ఆర్టిఫిషియల్ వాల్స్తోని రీప్లేస్ చేస్తారు అని. అట్లా ఆర్టిఫిషియల్గా వాల్స్ ప్రిపేర్ చేయడాన్ని మనం ఆర్టిఫిషియల్ హార్ట్ అని అంటాం. మొత్తం హార్ట్ని ప్రిపేర్ చేయరు. ఓకే, సో ఆర్టిఫిషియల్ హార్ట్ని ప్రిపేర్ చేసింది, ఆర్టిఫిషియల్ హార్ట్ని కనిపెట్టింది ఎవరు అని అంటే సో విలియం కోల్ఫ్ అండి. విలియం కోల్ఫ్. సో ఈ ఆర్టిఫిషియల్ హార్ట్కి ఈయన ఏం పేరు పెట్టారు అని అంటే జార్విక్ 7 అని పేరు పెట్టారు. సో జార్విక్ అంటే హీఈస్ ద సన్ ఆఫ్ విలియం కోల్ఫ్. సో అబ్బాయికి 7 years ఆఫ్ ఏజ్లో దీన్ని కనిపెట్టాడు కాబట్టి వాళ్ళ అబ్బాయి పేరు అండ్ ఏజ్ కలిపి జార్విక్ 7 అని పెట్టారు, విలియం కోల్ఫ్. సో 1981లో ఆర్టిఫిషియల్ హార్ట్ని డిస్కవర్ చేశారనమాట, కనిపెట్టారనమాట. ఓకే, సో ప్రపంచంలో ఫస్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన సైంటిస్ట్ ఏమో క్రిస్టియన్ బెర్నాల్డ్, 1967 సౌత్ ఆఫ్రికా. అదే మన ఇండియాలో అయితే వేణుగోపాల్, 1984 న్యూఢిల్లీ. ఫస్ట్ కృత్రిమ గుండె లేదా ఆర్టిఫిషియల్ హార్ట్ని కనిపెట్టిన శాస్త్రవేత్త ఏమో జార్విక్ 7. శాస్త్రవేత్త వచ్చి విలియం కోల్ఫ్. ఆ హార్ట్కి పెట్టిన పేరేమో జార్విక్ 7. ఏ ఇయర్లో అంటే 1981. ఓకేనా? సో ఇది మనకి హార్ట్కి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్. సో మీకు మనం యాక్చువల్లీ 99% వరకు హార్ట్ గురించి చెప్పేసుకున్నాం. దీంట్లో మీకు ఈ జీకే పాయింట్ ఆఫ్ వ్యూ బిట్స్లో కానీ ఒక క్వశ్చన్ అడగచ్చు, లేదా హార్ట్ ఛాంబర్స్ నుంచి డిఫరెంట్ అనిమల్స్లో హార్ట్ ఛాంబర్స్ చెప్పుకున్నాం కదా, దాంట్లో క్వశ్చన్ రావచ్చు, లేదా బ్లడ్ సర్క్యులేషన్ ఫంక్షన్ గురించి అడగచ్చు, లేదా హార్ట్లో బ్లడ్ సర్క్యులేషన్ ఎలా జరుగుతుంది క్లాక్ వైజ్ ఒక సీక్వెన్స్ చెప్పాం కదా దాని మీద అడగచ్చు, లేదా హార్ట్లో ఉన్న వాల్స్ యొక్క ఫంక్షన్ ఏంటి, ఓకే అదైనా అడగచ్చు. ఓకేనా? అండ్ హార్ట్ బీట్ రేట్స్ అడగచ్చు. సో ఇవి మినిమం 5 to 6 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్, వచ్చే కాదు వీటిల్లో ఏదో 1-2 మీకు వస్తాయన్నమాట. ఓకే, సో ఇది మనకు హార్ట్ గురించి కంప్లీట్ కాన్సెప్ట్. సో దీని తర్వాత బ్లడ్ వెజల్, బ్లడ్ గ్రూప్స్ ఇంకా 3 ఉన్నాయి. ఈ 3 కూడా కవర్ చేస్తేనే మనకు బ్లడ్ సర్క్యులేషన్ అయిపోతుంది.
సో మిగతా పార్ట్ మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. సో దీని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో కామెంట్ బాక్స్లో ఒకసారి చెప్పండి. సో నెక్స్ట్ క్లాస్లో మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.